మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగు స్వాగతం. రాష్ట్రంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతి పరిధి అనంతవరం ADCL పార్కులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి వన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్, మంత్రి నారాయణ మొక్కలు నాటారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన స్టాళ్లను వారు పరిశీలించారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్ కు తీసుకుంటున్న చర్యలను సీఎం కు PCB చైర్మన్ కృష్ణయ్య వివరించారు. ఈ అంశంలో శాఖల మధ్య సమన్వయం అవసరమని ముఖ్యమంత్రి సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఏదైతే ఇంత మునిపి వేస్ట్ కాంపోస్ట్ కింద కొన్ని సెంటర్లు పెట్టాం. ఇక్కడి నుంచి ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో నుంచి ప్రోడక్ట్స్ అన్ని సెగ్రిగేట్ చేయాలి. ఏది కూడా వేస్ట్ కాదు, అన్ని రీసైక్లింగ్ ఉపయోగపడతాయి. ఈ రోజు ప్లాస్టిక్ ని మళ్ళా ప్లాస్టిక్ గాని ఇప్పుడే ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. అనేక వస్తువులు తయారు చేస్తున్నారు. ఒక పక్క మన వరి నుంచి కూడా ఏదైతే వేస్ట్ ఉందో గడ్డితో కూడా కరెంట్ ఉత్పత్తి చేయడం, లేకుంటే బయోఫ్యూయల్ తయారు చేయడం అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఏదైనా పెంకులుంటే, సీసం ఉంటే మళ్ళా రీసైక్లింగ్ ఉపయోగించుకుంటాం. ఏవన్ మన కార్లకు ఉపయోగపడే వేస్ట్ ఏదైనా ఉంటే అలాంటి వేస్ట్ కూడా ఇంజన్లు గాని అవన్నీ రీసైక్లింగ్ ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. దీన్ని సర్క్యులర్ ఎకానమీ అని పిలుస్తున్నాం. రాబోయే ఒక్క సంవత్సరంలో ఇవన్నీ కూడా డెమాన్స్ట్రేట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది వేస్ట్ కాదు, వేస్ట్ నుంచి సంపద సృష్టించే మార్గానికి అవసరమైన ఇన్సెంటివ్స్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఎవ్వరికి అనుకుంటూనే ఉన్నాం, శ్రద్ధ పెట్టడం లేదు, ప్రభుత్వాలు పాలసీలు తేవడం లేదు, మీరు కూడా పట్టించుకోకుండా మన అనారోగ్యానికి మనమే కారణం అవుతున్నాం. ఈ రోజు ఈ యొక్క రీసైక్లింగ్ సర్క్యులర్ ఎకానమీకి ఇప్పటికే 87 మున్సిపాలిటీల్లో 157 RR సెంటర్లు కూడా ఏర్పాటు చేశాం. ఇదే కార్యక్రమానికి రాబోయే రోజుల్లో 17 కార్పొరేషన్లు వచ్చే జూలై 5 నాటికి, ఇప్పటికైతే అక్టోబర్ 2. వైసీపీ అధినేత జగన్ ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయడమే పనిగా పెట్టుకున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. గత ప్రభుత్వం చేయలేని ఎన్నో పనులను కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసి చూపించిందని అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాదిలో దురుద్దేశ ఆందోళనలు తప్ప నిర్మాణాత్మక సూచనలు చేశారా? రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి, పెట్టుబడులను రాకూడదన్నదే జగన్ ఆలోచన. రాష్ట్రానికి జగన్ తీరని ద్రోహం చేశారు. అందుకే ప్రజలు ఆ పార్టీని 11కే పరిమితం చేశారు. జగన్ తీరు మార్చుకోకపోతే 11లో ఈసారి మిగిలేది ఒకటే అని రామ్మోహన్ నాయుడు ఎద్దేవా చేశారు. ఓటు అనేది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసినటువంటి దినం బహుశా వాళ్ళే గుర్తు చేసుకోవాలి. ఈ రోజు వాళ్ళకి ఎందుకు 11 సీట్లకే రాష్ట్ర ప్రజలు పరిమితం చేశారన్నది. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఈ రోజు ప్రయారిటీ ఏంటి? పెట్టుబడులేవి రాకూడదు, శాంతి భద్రతలు అసలు సరిగ్గా ఉండకూడదు, రాష్ట్రంలో ఏదో ఒక కార్యక్రమాన్ని మనం విమర్శిస్తూ అసలు ఏదో జరిగిపోతుంది అన్నటువంటి మాయాజాలం ఒకటి రాష్ట్రంలో సృష్టించాలి. మీరు గత సంవత్సరంలో జరిగినటువంటి ప్రోగ్రామ్స్ తీసుకోండి, అన్ని ఈ కేటగిరీలో వచ్చినవి తప్ప
కన్స్ట్రక్టివ్ గా రాష్ట్రానికి మంచి చేసే ప్రోగ్రామ్ ఒక్కటి కూడా ఇన్వాల్వ్ అయ్యి లేదు. నా సూచన ఏంటంటే ఇలాగే ఇది చేస్తే 150లో 5 తీసి 11 చేశారు, 151లో ఈ 11లో 1 తీసి 1 చేస్తారు. అది డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జున ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గుంటూరు, విజయవాడ డీసీసీబీలలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్య బద్దంతో డీసీసీబీలలో ఎన్నికలు జరగకుండా, ఆడిట్ నిర్వహించకుండా అవినీతి చేశారని తెలిపారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరిపి సహకార బ్యాంకులను బలోపేతం చేస్తామని ఆయన వెల్లడించారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చాలా ఉన్నాయి. సార్ కృష్ణమూర్తి గారు ఆయన అనుకున్నట్టు సార్ చూసుకుంటారు ఇంకెందుకు పెద్దలు గౌరవనీయులు మక్కిన మల్లికార్జునరావు గారు బాధ్యతలు తీసుకున్నారు. ఇదే సందర్భంలో డీసీఎంఎస్ చైర్మన్ గా హరిబాబు గారు కూడా ఈరోజు ఛార్జ్ తీసుకున్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు రైతులకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ సహకార వ్యవస్థను తీసుకొచ్చిన విషయం మనందరికి కూడా తెలుసు. ఈ వ్యవస్థ అనేది ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుకు మేలు చేయాలి. ఇటువంటి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యవస్థని లాస్ట్ 5 years పూర్తిగా అవినీతిలో కూరుకుపోయే విధంగా వ్యవహరించినటువంటి విషయం. ఈ బాధ్యతను నాకు అప్పచెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా మంత్రి గారు అచ్చెన్నాయుడు గారికి, మా ప్రభుత్వ చీఫ్ విప్ గారికి, ఎంపీ గారికి, శాసనసభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటి, తప్పనిసరిగా ఈ బ్యాంకుకి సంబంధించి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఆ ఎంక్వైరీలు ఏదైతే తేలిద్దో దాన్ని నిష్పక్షపాతంగా మా మంత్రి గారి ఆదేశాల ప్రకారం దాని మీద చర్యలు తీసుకుంటాం.
మేము ఇక్కడికి వచ్చిందే ఈ ప్రభుత్వం కానీ ఇప్పుడు నాకు అప్పచెప్పిన బాధ్యత కానీ రైతులకు ఏ విధంగా రుణాలు అందజేయాలి, రైతులు ఏ విధంగా బలోపేతం చేయాలనే ఆలోచనతో ఆశయంతో ఇక్కడ రావడం జరిగింది. నేను కూడా ఒక రైతుని, నేను ఆర్గానిక్ రైతుని. ఈ రోజు కూడా నాకు వ్యవసాయం ఉంది. తప్పనిసరిగా రైతులకు న్యాయం చేసేదానికి మంత్రి గారి ఆదేశాల ప్రకారం నేను నడుచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. డిసిసిబి చైర్మన్గా మక్కన మల్లికార్జున గారి పదవి బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ముఖ్య అతిథిగా మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు రావడం మాకెంతో ఆనందం. ఈ సందర్భంగా వచ్చినటువంటి నల్లపల్లి రాజ్కుమార్ గారికి, అట్లాగే జిల్లాలో సమైక్య గుంటూరు జిల్లా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు. వారందరూ కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా డిసిసిబి చైర్మన్ మన గుంటూరు జిల్లాది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది. ఈ పెద్ద బాధ్యత మక్కన మల్లికార్జున గారికి అప్పచెప్పినందుకు చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మక్కన మల్లికార్జున ఒక గ్రామ సర్పంచ్ నుండి కష్టపడి అంచెలంచెలుగా తర్వాత మండల ఎంపీపీ అయ్యి తర్వాత ఎమ్మెల్యేగా అయ్యి అపారమైనటువంటి అనుభవం ఉంది వారికి. గతంలో గుంటూరు జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా వడ్రానం హరిబాబు బాధ్యతలు స్వీకరించారు. నగరంపాలెంలోని సొసైటీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. రైతు బిడ్డ అయిన తనకు ఈ అవకాశం లభించడం సంతోషంగా ఉందని అన్నారు. రైతులకు ఎరువులు, పురుగుల మందులు గిట్టుబాటు ధర కల్పించడానికి కృషి చేస్తారని చెప్పారు. చంద్రబాబు, లోకేష్ తనకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారని అన్నారు. తీసుకురండి. నమస్తే అండి. నమస్తే డాక్టర్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీకి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మంత్రివర్యులు, యువ నాయకులు, మా అందరికీ మార్గనిర్దేశకులు అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని గారికి, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అలాగే గుంటూరు జిల్లా శాసనసభ్యులందరికీ, ముఖ్యంగా వెల్లుపల్లి నరేంద్ర కుమార్ గారికి పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున రైతులకి సేవ చేసేటటువంటి అవకాశం భగవంతుడు నాకు అవకాశం కల్పించారు. నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా రైతు బిడ్డగా రైతులకి ముందు నుంచి సేవ చేయాలనే నా తపనకి ఈ అవకాశం అనేది నాకు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డిసిఎంఎస్ సంస్థ 1/6/1956 సంవత్సరంన స్థాపించడం జరిగింది. 1964 సంవత్సరంలో చట్టం ఒకటి తయారు చేశారు. ఆ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టము, ఆ చట్టం ప్రకారం నడుస్తా ఉన్నది ఇది. దీనిలో పెద్దలు స్వర్గీయులు జాగరమూడి చంద్రమౌళి గారు మొట్టమొదటిసారిగా చైర్మన్ గా చేశారు. అలాగే ఆ తర్వాత ఎంతో మంది పెద్దలు ఈ సంస్థకి చైర్మన్ గా పనిచేశారు. ఈ సంస్థ ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్నది. దీనికి 167
ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘాలు ఉన్నాయి దీనికి. అలాగే ఈ సంస్థ ద్వారా రైతులకి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు సరసమైన ధరలకి ఇవ్వటం అనేది, తగ్గింపు ధరలకి ఇవ్వటం అనేది సంస్థ యొక్క లక్ష్యము. 44 బ్రాంచ్లు. గుంటూరులో అతిపెద్ద కార్పొరేట్ హాస్పిటల్ లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకంపై మీడియా సమావేశం నిర్వహించారు. హాస్పిటల్ వైద్యులు తమ కుమార్తె రోగాన్ని గుర్తించడంలో పూర్తిగా విఫలమై సరైన వైద్యం అందించలేదని ఆరోపించిన మృతురాలు లాస్య తల్లిదండ్రులు తమ కుమార్తెను లలిత హాస్పిటల్ వైద్యులు అందించిన వైద్యం వలన ఆర్గాన్స్ చెడిపోయి మృతి చెందిందని కన్నీటి పరవంతమయ్యారు. హైదరాబాద్ తీసుకెళ్లి వైద్యం చేయించుకునేందుకు పాపను అప్పగించమంటే లేటు చేశారని, అందుకే పాప మార్గం మధ్య మృతి చెందిందని చెప్పారు. పాప మృతి తర్వాత తన ఫ్రెండ్స్ ద్వారా మెడికల్ రిపోర్ట్ లో ఉన్న ఆధారాలను బట్టి బ్లాక్ ఫంగస్ గా తేలిందని చెప్పారు. ఇక్కడ వైద్యులు బ్లాక్ ఫంగస్ కి వైద్యం చేయకుండా వేరే వైద్యం చేయడం వలన తమ పాప చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యానండి, నేను డాన్స్ మాస్టర్ని. మా పాప లాస్య 16 ఏళ్ళు వయసు ఉన్న పాప చనిపోయింది. అందరికీ తెలిసిన విషయం ఇది. ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే, మేము ఎస్పీ గారిని అలాగే కలెక్టర్ గారిని కలిసాము. వాళ్ళు అధికారులకి సిఫార్సు చేశారు, కానీ ఇంతవరకు ఏంటి రిజల్ట్ అనేది రాలేదండి. 20 డేస్ అయింది. అందుకని మేము నిన్న సచివాలయంకి వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారిని కలిసాము. ఆయన ఇండియన్ మెడికల్ కౌన్సిల్కి రాశారు, కంప్లైంట్ రాశారు దీని మీద విచారణ జరపాలని. అలాగే లోకేష్ గారి ఓఎస్డీని కలిసాము. ఆయన కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాము, దీనిపైన సమగ్ర విచారణ చేస్తా ఉన్నారు. అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారిని కలిసామండి. అనిత గారు అయితే విజిలెన్స్ అధికారులకి రాశారు, మా ముందే బాగా స్పందించారు. ముఖ్యంగా ఈ గవర్నమెంట్లో మాకు న్యాయం జరిగిద్ది అని నమ్మకం ఉందండి. ఎందుకంటే మా లాంటి కడుపు కోత ఎవరికి రాకూడదండి. ప్రతి క్షణం ఈ రోజుకి మేము నరకం అనిపిస్తున్నాము. 9వ తారీఖు అంతకుముందు 2 రోజులు జ్వరం ఉందండి పాపకి. జ్వరం ఏప్రిల్ 9 ఫిట్స్ లాగా వచ్చినాయి. నైట్ రాగానే మేము లలిత హాస్పిటల్లో మా తోడలుడు ఉంటాడు, ఆయనకి ఫోన్ చేశాము. నైట్ 2:30 టైంలో ఫోన్ చేశాము. నాకు అసలు ఏం అర్థం కాలేదు, ఎందుకంటే ఇంతవరకు పాపకి ఫిట్స్ అనేవి అసలు ఏమి లేదండి, ఏ హెల్త్ ఇష్యూస్ లేవు. సరే ఫిట్స్ అవి తగ్గిపోతాయి, ఇక్కడికి తీసుకురా అని చెప్పారు. చెప్తే తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ ట్రీట్మెంట్ చేశారో మాకు తెలియదు. చేస్తున్నా ఫిట్స్ తగ్గట్లా. ఏంటన్నా మరి ఫిట్స్ తగ్గట్లేదంటే, సరే చూద్దామని అక్కడ వేరే డాక్టర్లు వచ్చారు. వాళ్ళని అడుగుతున్నారు ఏమైందండి పాపకు, అసలు ఏమైందంటే చెప్పట్లా. ఇన్ఫెక్షన్ ఉందంటున్నారు. ఏమైంది అసలు, ఇన్ఫెక్షన్ దేనికి వచ్చిందంటే చెప్పట్లేదు. అట్లా మేము నైట్ 3:30కి తీసుకెళ్తే తెల్లారుజామున ఏది అడిగిన డాక్టర్ని మేడం రావాలి, విజయ్ మేడం రావాలి, ఆమె వస్తేనే చెప్పిద్ది అన్నారు. ఆ ఉదయం 11ంటికి వచ్చిందండి. 11ంటికి వచ్చి చూసి నాకు అసలు నేను 2 డేస్ అసలు ఐసీలో ఉంటే ఎలా ఏడ్చానంటే, అసలు రావాలి అంటుంది. అసలు ఆమె రిలాక్స్డ్ గా 11కి వచ్చింది. అక్కడ జూనియర్ డాక్టర్ కూడా మన క్వశ్చన్స్ అసలు కాలు మీద కాలు వేసుకొని అడుగుతున్నారు. అసలు ఇప్పుడు అంత సీరియస్ గా ఉంటే వచ్చి చూడాలి కదా. ఆమంత నిర్లక్ష్యం ఎందుకు? తీరా మేము అంబులెన్స్ ఎక్కే ముందు మా ఇద్దరిని పిలిచి చెప్తున్నారు 5 hours లో ఏమైనా జరగచ్చు అని. ఇప్పుడు అంత సీరియస్ గా ఉంటే మీరు డిశ్చార్జ్ అంటున్నారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పొచ్చుగా. మా కళ్ళ ముందు మా పిల్ల ప్రాణం పోయిందండి. 1 hour లో వెళ్ళిపోతాం అనంగా మా కళ్ళ ముందే పోయింది మా పిల్ల ప్రాణం. ఇది అసలు ఎవరికీ రాకూడదు. మా పిల్ల చావు పుట్టుకలు మేమే చూసినట్టున్నాం. ఈ చేతులతో తీసుకెళ్ళాము ఆటోలో. ఇదేదో ఒకటి పొలిటికల్ గా పరంగా అయితే కాదు. ఈరోజు నేను నా కళ్యాణ్ సార్తో చాలా అనుబంధం ఉంది, మీ అందరికి కూడా తెలుసు. ఆయన డాన్స్ అసోసియేషన్ లో ఆయన కూడా ఉన్నప్పుడు ఆయనతో పాటు కూడా మేము అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాము. అదే విధంగా ఇప్పుడు ఒక పొలిటికల్ పరంగా ఈరోజు నేను వచ్చి ఇక్కడ కళ్యాణ్ సార్కి సపోర్ట్ చేయడానికి రాలేదు. నేను కూడా ఒక బాధ్యత కలిగినటువంటి భారతదేశ పౌరుడిగా అన్యాయం జరిగింది అనేటటువంటి ఉద్దేశంతో మా అసోసియేషన్ లో డాన్స్ మాస్టర్ గా ఉన్నటువంటి కళ్యాణ్ గారికి
ఆయనకు వచ్చినటువంటి బాధను మా వంతును కూడా మేము కూడా వాళ్ళ వైపు ఉండి అండగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయనతో మొదటి నుంచి కూడా ఆయనకి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీని పూర్తి స్థాయిలో కూడా ఆయనకి న్యాయం జరిగేంత వరకు కూడా ఆయనతో పాటు ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళ పాపకి జరిగినటువంటి అన్యాయం పైన గౌరవనీయులైనటువంటి ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి వాళ్ళు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఇప్పటి వరకు కూడా వాస్తవం చెప్పాలంటే ప్రపంచంలోని అతిపెద్ద జ్యువెలరీ సంస్థలలో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ తమ గుంటూరు షోరూమ్ లో మైండ్ డైమండ్ షోను ప్రారంభించింది. ఈ డైమండ్ షోకి ముఖ్య అతిథులుగా డాక్టర్ పాలకుర్తి శ్రీస్నేహ, డాక్టర్ రోహిత మరియు పెద్ది రమణారావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ డైమండ్ షోలో అద్భుతమైన డిజైన్లతో కూడిన ఆభరణాలు ఎంతో ఆకర్షణీయంగా నిలిచినట్లు తెలిపారు. స్టోర్ మార్కెటింగ్ మేనేజర్ గోపీ కిరణ్ మాట్లాడుతూ జూన్ 5వ తేదీ నుండి 10వ తేదీ వరకు అత్యాధునిక డిజైన్లతో కూడిన అనేక రకాల ఆభరణాలు తమ వద్ద అందుబాటులో ఉంచినట్లు గుంటూరు నగర మరియు పరిసర ప్రాంతవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ నదీర్, జితిన్ తదితరులు పాల్గొన్నారు. Dermatologist from Guntur. It's an absolute honor to be invited as a chief guest for this Mind Diamond Show exhibition organized by Malabar Gold and Diamonds. This exhibition is starting from today and it will continue till 10th of this month. Malabar Gold and Diamonds, they're organizing in this exhibition. They have a huge range of jewelry ranging from elegant designs for daily wear, to grand timeless designs for weddings or any other special occasions. They are giving in a premium quality with accessible prices. So I request everyone to take time to explore this exhibition and their latest collections. We are so happy. ఈ డైమండ్ షో ఎగ్జిబిషన్ అనేది జూన్ 5th నుండి జూన్ 10th వరకు పెడుతున్నారు. సో చాలా కలెక్షన్స్ అనేవి ఉన్నాయి వీళ్ళ దగ్గర, లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ అనేవి ఉన్నాయి. సో గుంటూరు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ ఎగ్జిబిషన్ని యూటిలైజ్ చేసుకుంటారు, ఈ ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకుంటారు అని చెప్పేసి స్టోర్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ. గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈరోజు డైమండ్ షోని ప్రారంభించింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి డాక్టర్ పాలకుర్తి శ్రీస్నేహ గారు, అలానే డాక్టర్ రోహిత గారు, పెద్ది రమణారావు గారి చేతుల మీదుగా ఈ యొక్క ఎగ్జిబిషన్ లాంచ్ చేయడం జరిగింది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎగ్జిబిషన్ ఈరోజు అంటే జూన్ 5th నుంచి జూన్ 10th వరకు టోటల్గా 6 days ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో మనకి చాలా రకాల డిజైన్స్, వివాహ ఆభరణాలు కానీ, లైట్ వెయిట్ జ్యువెలరీ కానీ, దానితో పాటుగా కస్టమర్స్కి కావాల్సిన టేస్ట్కి తగ్గట్టు గుంటూరు ప్రజలకి ప్రొడక్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. డైమండ్లు అనేది మలబార్ ఒక బ్రాండ్ అయితే
మలబార్లో మైన్ అనే ఒక సబ్ బ్రాండ్ ద్వారా డైమండ్స్ అందించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ డైమండ్లో 28 ఇంటర్నల్ క్వాలిటీస్ చెక్ చేసిన తర్వాత IGI సర్టిఫైతోనే మనకి ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మలబార్ గోల్డ్ వాళ్ళు డైమండ్స్ ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా ఈ కార్యక్రమాన్ని అన్ని రకరకాల మోడల్స్ని అన్ని సేకరించి ఇక్కడ మన గుంటూరులో ఈ షోరూంలో ఏర్పాటు చేయడం అంటే చాలా మనం ఆనందపడాల్సిన విషయము. తర్వాత అందరికంటే కూడా మలబార్ గోల్డ్లో తక్కువ డిస్కౌంట్ మీద ఎగబడుతున్నారు, కానీ అందరికంటే ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ డైమండ్స్ని అరేంజ్ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని దుగ్గిరాల రైలుపేట మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న ఆలయం వద్ద పంచాయతీ ఆధ్వర్యంలో అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. మొత్తం గ్రామంలో 150 మొక్కల వరకు నాటారు. సీసా, బాదం, నేరేడు, రావి, చింత, మర్రి, కలబందం వంటి మొక్కలను ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, నియోజకవర్గం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, గ్రామ సర్పంచ్ బాణవత్ ఖుషీభాయ్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి చూడండి. మొక్కే వంకర వచ్చింది చూడాలి. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ మొక్కలు నాటం అనే కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. దీనిలో భాగంగా ఈరోజు దుగ్గిరాలలో మన కూటమి నాయకులతో మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ మొక్కలు అంటే 2000 మొక్కలు ఇచ్చారు టార్గెట్ మన మండలానికి. ఆ మొక్కలు కూడా అన్నీ కూడా నాటడం జరిగింది. ఇంకా మన ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా మొక్కలు నాటడమే కాదు, మన ఇంటి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలనేది కూడా కాన్సెప్ట్ మన ప్రజలకు కూడా తెలియాలి. అది కూడా అవేర్నెస్ వస్తే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా మనం చేయగలిగితే అందులో సక్సెస్ అయిద్దని కోరుకుంటున్నాను. ఇంతటితో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు వన మహోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రోజున ప్రారంభించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్రం మొత్తం మీద 1,000 మొక్కలు నాటాలనేటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి ఆదేశాలకు, వారి ఆలోచనలకు అనుగుణంగా మన దుగ్గిరాల గ్రామ పంచాయతీలు ఈ రోజున 150 మొక్కల్ని ప్లాన్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసి మొక్కలను కూడా ఉంచుకొని నాటించేటువంటి కార్యక్రమం ఈరోజు గ్రామ పెద్దలు, పంచి గారు, కూటమి నాయకులందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఆ సందర్భంగా ఇక్కడ రైలుపేట ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి గుడి వద్ద నుంచి కొన్ని మొక్కలు ప్రారంభిస్తున్నాం. ఈ తర్వాత గ్రామంలో వివిధ ప్రాంతాల మొత్తంలో ఈ రోజున 150 మొక్కలు మనం ప్లాన్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసి ఉన్నాం. సాయంత్రం లోపల వాటన్నిటిని కూడా ప్లాన్ చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అమ్మకి ఒక మొక్క అనే కార్యక్రమంలో భాగంగా మన ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 1,000 మొక్కల కార్యక్రమాన్ని పిలుపు మేరకు దుగ్గిరాల గ్రామంలో, దుగ్గిరాల మండలంలో ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మంచి ఆనందదాయకం. ఏదైతే మన నాయకులు కానివ్వండి, మన ఆచరణ, మన ప్రభుత్వం చేస్తున్న మంచి పర్యావరణాన్ని ఎప్పుడూ మనం శుభ్రంగా అట్టిపెట్టుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్లాలనే మంచి లక్ష్యంతో ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీరు గమనిస్తూనే ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలు ప్రతి నెల 3వ శనివారం నాడు అనేక కార్యక్రమాలు, ఒక్కొక్క వారం ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని ఈ పర్యావరణాన్ని ఎలా మనం పరిరక్షించాలి, ఎలా మనం శుభ్రత పాటించాలి, ఈ ప్రజల ఆరోగ్యం ఎలా కాపాడాలి అనే దాని మీద మన నాయకులు కూటమి ప్రభుత్వం చేస్తున్న విశేషమైన అవిరళ కృషికి మనం కూడా వాళ్ళకి తోడుండి
ఇటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొని మొక్కలను పెంచి దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. గ్రామం నుంచి కాజాకి వెళ్లే లింక్ రోడ్లో 60 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, గ్రామ అధ్యక్షులు తోటకూర సీతారామయ్య, రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎండి నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5వ తారీఖున ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. దుగ్గిరాల మండలంలోని చిలువూరు గ్రామంలో అధికారులు, కూటమి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి ఈరోజు అమ్మ పేరుతో ఒక మొక్కను నాటాం. మొక్కని నాటండి, కాలుష్యాన్ని తగ్గించండి, చెట్లను పెంచండి, ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి. ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ని అరికట్టడం కాలంలో అన్ని చోట్ల ఇంకుడు గుంట్లను ఏర్పాటు చేసుకుందాం, చెట్లను రక్షిస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దినోత్సవంగా ఈరోజు మన చిలువూరు గ్రామంలో పంచాయతీరాజ్ వారి డిపార్ట్మెంట్ సహకారంతో గ్రామంలోని లింక్ రోడ్లో మనం వాళ్ళ మొక్కలు నాటడం అనే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈ రోజున మరి మన రాష్ట్రంలో ప్రతి ఒక్కటి కూడా ఆహారం కానీ ప్రతి ఒక్కటి కలుషితమైన ఈ రోజుల్లో మనం పీల్చే గాలినైనా స్వచ్ఛందంగా మనం అందుకోవాలని సదుద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు మరి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే మనం చూస్తూ ఉన్నాం, ఢిల్లీలో కానీ కొన్ని చోట్ల వాయు కాలుష్యం ఎంత స్థాయిలో పెరుగుతుంది. వాయు కాలుష్యం వల్ల ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారని గమనిస్తూ ఉన్నాం. కొన్నిసార్లు ఢిల్లీలో వాహనాలన్నింటినీ కూడా ఆపేసి మరి అక్కడ గాలిని శుద్ధంగా ఉంచుకోవడం కోసం ఎంత ఇబ్బంది అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంకా ఇది లేదు కాబట్టి మనకు కూటమి ప్రభుత్వం ప్రజా విజయం సాధించి ఏడాది కావడంతో దుగ్గిరాల రైలుపేట బోసుబొమ్మ సెంటర్ వద్ద అన్నా క్యాంటీన్ తెదేపా నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ముందుగా కేక్ ను కట్ చేశారు. అనంతరం బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, మండల నాయకులు దేవరపల్లి చంటి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ కూటమి, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. చెప్పండి. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారో, ఎలాంటి అభివృద్ధి పరిపాలన, సంక్షేమ పరిపాలన కావాలని కోరుకున్నారో అటువంటి పరిపాలన కోసం 1000 కళ్ళతో ఎదురు చూసి 5 సంవత్సరాల క్రితం నుంచి అనేక బాధల నుండి విముక్తి పొంది ఈ రోజుకి సంవత్సర కాలంగా ఎవరి బతుకు వాళ్ళు బతుకుతూ, ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటూ, ఎవరి కష్టం వాళ్ళు పడుతూ, ఎవరి ఆత్మగౌరవం వారే పెంపొందించుకుంటూ ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ద్వారా ఆత్మగౌరవంతో పోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ గారి ఆధ్వర్యంలో, మంగళగిరి నియోజకవర్గంలో ఈ రోజు అభివృద్ధిని చూస్తే
గత 30 ఏళ్లుగా నేను అభివృద్ధి 1 సంవత్సరం చేశామంటే దానిలో ఆశ్చర్యం లేదు. దానికి ఉదాహరణే ఈ రోజు మన రోడ్లు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఎంతో శుభదినం. ఎందుకంటే ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు 11 సీట్లు ఇచ్చి పాతాళానికి తొక్కిన రోజు జూన్ 4 తెలుగు ప్రజలు ఎంతగానో గుర్తించుకోవాల్సిన రోజు సుదినం. ఎందుకంటే గతంలో మనం 5 సంవత్సరాలు మన పరిపాలన చూసాం. ప్రజావేదిక వచ్చిన దగ్గర నుంచి మన ఆంధ్రప్రదేశ్ మన ప్రజల మనోభావాల దగ్గర నుంచి అమరావతి అయితేనేమి, పోలవరం అయితేనేమి ఎంత నిర్వీర్యం చేసింది, ఎంత నాశనం చేసింది మనందరం చూసాం. పరిపాలన ఒక సెవెంటీస్ గా కాకుండా అతను ఇవాళ చూశారు కదా మీరు, రౌడీ పరిపాలన దిశగా ప్రయాణం చేసి 5 సంవత్సరాలు అతను ఈ రాష్ట్రాన్ని ఒక ఎంతో అతను కోలుకోలేని స్థితిలో తీసుకొచ్చిన సందర్భంలో మనం కరెక్ట్ గా ఆ రోజు ఎన్డీఏ కూటమి జూన్ 4న ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.